హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జయప్రకాష్ నారాయణ్, కిరణ్ బేడి మరియు అమ్రాపాలి వీళ్ళందరికీ పెద్ద పరిచయాలు ఏం అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు ఐఏఎస్ మరియు ఐపీఎస్ ఆఫీసర్స్ కాబట్టి. అయితే మీరు కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ క్లియర్ చేద్దామని అనుకుంటున్నారా? అయితే మీ టైం మరియు ఎఫర్ట్స్ మాకు ఇవ్వండి, మీ గమ్యాన్ని మీరు చేరుకునేటట్టు మేము చూసుకుంటాం అని అంటున్నారు డైరెక్టర్ ఆఫ్ తిరుమల్ క్లాసెస్. ఇవాళ స్వయాన తిరుమల్ గారే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, వెంటనే మాట్లాడేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను, థ్యాంక్ యూ. సో సార్, మీ గురించి మేము చాలా పర్సనల్గా రీసెర్చ్ కూడా చేసాం, చాలా మంచి రెస్పాన్స్ ఉంది స్టూడెంట్స్ దగ్గర నుండి. అయితే మీరు అసలు తిరుమల్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు పెడదామని అనిపించింది మీకు? బేసికలీ నేను కూడా సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ అండి. 2 times యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు కూడా రీచ్ అయ్యాను. కాకపోతే డ్యూ టు సమ్ రీజన్స్, మేబీ సమ్ ఫ్లాస్ ఇన్ మై ప్రిపరేషన్, ఐ కుడెంట్ మేక్ ఇట్. అది నేను ఫైనల్ ఇంటర్వ్యూ క్లియర్ చేయలేకపోయాను, నాకు రిక్వైర్డ్ మార్క్స్ అనేది రాలేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో రీజన్స్ అపార్ట్, ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ అయ్యామా లేదా అన్నది ఇక్కడ ద బిగ్గెస్ట్ పార్ట్. కాకపోతే ఐ హావ్ లెర్న్ లాట్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ జర్నీ. నేను చేసిన తప్పులేంటి, సో ఆ తప్పుల నుండి నేను నేర్చుకున్నది ఏంటి, సో ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఫస్ట్ ఫ్యాకల్టీగా పనిచేయడం జరిగింది. ఫ్యాకల్టీగా పని చేశాను. లాస్ట్ లాక్డౌన్లో ఫ్యాకల్టీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అండ్ ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు స్టూడెంట్స్ని కూడా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ నేను చూశాను. లైక్ ఇన్స్టిట్యూట్స్కి రావడము, వచ్చిన ఫస్ట్ 2-3 days దే విల్ బి మోర్ ఎనర్జెటిక్, తర్వాత ప్రిపరేషన్ లెవెల్స్ అనేవి మళ్ళీ తగ్గిపోవడం. దీనికి కారణం ఫ్యాకల్టీయా స్టూడెంటా అంటే ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, ఎన్వైరన్మెంట్ అని నేను అంటాను అక్కడ. సో ఈ ఎన్వైరన్మెంట్ని ఒక ఫ్యాకల్టీ ఎలా లీడ్ చేయాలి, ఆ ఫ్యాకల్టీ ఎన్వైరన్మెంట్ని లీడ్ చేయాలంటే ఆ ఫ్యాకల్టీకి ఉండవలసిన క్యాపబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఆ టీచింగ్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. సో బయట చేయటం కంటే కూడా మనం ఓన్గా స్టార్ట్ చేస్తే మన ఐడియాలజీకి తగ్గట్టు ఒక ఇన్స్టిట్యూషన్ మనం రన్ చేయొచ్చు, చాలా మంది ఆస్పిరెంట్స్ లైఫ్ని బెటర్గా మనం తీర్చిదిద్దొచ్చు అనే ఒక చిన్న ఆలోచనతో ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ద ఓన్లీ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ లైక్ మనం చేసిన తప్పులు అప్కమింగ్ ఆస్పిరెంట్స్ చేయకుండా ఉంటే అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో మనం ఫెయిల్ అయినా సరే మనల్ని నమ్ముకున్న స్టూడెంట్స్ కానీ, లేకుంటే వాళ్ళని బిలీవ్ చేసిన పేరెంట్స్ కానీ, సో మన ఫెయిల్యూర్ అనేది వాళ్ళ సక్సెస్కి దారి చూపించేలా ఉంటే ఇట్ కుడ్ బి మోర్ హ్యాపీ. ఒక ర్యాంక్ సాధించడం కన్నా కూడా నేను చేసిన తప్పులు నెక్స్ట్ స్టూడెంట్స్ చేయట్లేదు, వాళ్ళ మిస్టేక్స్ నేను కరెక్ట్ చేస్తున్నా, వాళ్ళపైన వాళ్ళ పేరెంట్స్ కున్న నమ్మకాన్ని నేను నిలబెడుతున్నా అని ఒక చిన్న ఆలోచన వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. సో ఆ ఇంటెన్షన్తోనే నేను ఇన్స్టిట్యూట్ పెడితే అట్ ఎ లోయెస్ట్ ప్రైస్ వీ కెన్ ఆఫర్డ్ ఏ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే ఇంటెన్షన్ తోటి తిరుమల క్లాసెస్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. చాలా మంచి విషయం చెప్పారు సార్. సో ఎక్స్పీరియన్స్ కంటా ఇంకా మంచి లెసన్ వేరే ఏమీ లేదు అని అంటున్నారు. ఎస్ మేడం, ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఎవ్రీథింగ్ అండి. సో అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వి లెర్న్ మెనీ థింగ్స్. సో అక్కడ నుండి వచ్చిన ఐడియానే ఈ తిరుమల క్లాసెస్. ఓకే సార్, మీరే మీ పర్సనల్ లైఫ్లో ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్, సో మీ జర్నీ ఎలా ఉంది, అందులో అప్స్ అండ్ డౌన్స్ గురించి చెప్తారా? యా అండి, నేను ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత ఐ గాట్ సెలెక్టెడ్ టు క్యాంపస్ ఇంటర్వ్యూస్. అయినా సరే మై ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్ సివిల్ సర్వీసెస్. దానికి రీజన్ కూడా ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్ అండి. సో ఐఎమ్ ఫ్రమ్ వెరీ రూరల్ బ్యాక్గ్రౌండ్. ఈవెన్ టిల్ డేట్ మై విలేజ్ డజంట్ హ్యావ్ ఎనీ బస్ ఫెసిలిటీస్. వెరీ రిమోటెస్ట్ ఏరియా ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎ ప్లేస్ కాల్డ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. అక్కడ కూడా రిమోటెస్ట్ ఏరియా, చిన్న విలేజ్ ఉప్పులూరు అని చిన్న గ్రామం అది. సో నా ఎడ్యుకేషన్ అంతా కూడా అక్కడే అయిందండి. లైక్ అప్ టు 10th class జెడ్పిహెచ్ హై స్కూల్. నేను స్కూల్కి వెళ్ళిన రోజుల కంటే కూడా స్కూల్ని ఆఫ్ చేసి బయట పని చేసిన రోజులు ఎక్కువ ఉండేవి. అండ్ అక్కడ బస్ ఫెసిలిటీస్ ఉండేది కాదు. ఈవెన్ చిన్న చిన్న కామన్ ప్రొవిజన్స్ ఏదైతే మనకు కావాలో దానికి కూడా 5 to 6 kilometers 7 kilometers వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో. నాకు అక్కడ నుండి ఒక ఐడియా అనేది ఉండేది, లైక్ ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేయగలం మనం అయితే. కానీ నాకు అప్పుడు తెలీదు సివిల్ సర్వీస్ అనేది ఒకటి ఉందని. బికాస్ మా ఫీల్డ్లో ఎవ్వరు కూడా ఈ సివిల్ సర్వీసెస్ అనే ఫీల్డ్లో లేరు. ఇన్ఫ్యాక్ట్ మన ఎవరికైనా నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నానంటే వాళ్ళు మీరు సివిల్ ఇంజనీరింగ్ అని అడుగుతారే కానీ సివిల్ సర్వీసెస్ అని మాత్రం అడగరండి. అంటే వాళ్ళకి తెలియదు దాని గురించి. దట్ ఈస్ మై ఇంటెన్షన్. సో మనం ఏదైనా బెటర్గా చదివి ఏదైనా సాధిస్తే ఏమైనా చేయొచ్చు కదా అని ఒక ఇంటెన్షన్ నాకు అప్పటి నుండే ఉండేదండి. యూపీఎస్ ఉందని నాకు అస్సలు తెలియదు. సో ఫైనలీ ఐ గాట్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది, ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. ఇంజనీరింగ్ 3rd yearలో ఐ గాట్ అన్ ఐడియా, లైక్
మనం ఎందుకు సివిల్ సర్వీసెస్ అనేది ఒకటి ఉంది అని నాకు సమ్వేర్ న్యూస్ పేపర్ చాలా బాగా చదువుతానండి. ఓకే. సో న్యూస్ పేపర్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, యూపీఎస్సీ, నాకు అర్థం కాలేదు ఏంటిది అని. దెన్ ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ ఆన్ దాట్. సో తర్వాత అర్థమైంది ఓకే సివిల్ సర్వీసెస్ అనేది ఒకటి ఉంది, దాంట్లో ఐఏఎస్, ఐపీఎస్ అనే చాలా సర్వీసెస్ ఉంటాయి. సో దీనివల్ల ఒక డిస్ట్రిక్ట్ అనేది ఒక ఐఏఎస్ చేతిలో ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ని డెవలప్ చేయడం అనేది ఐఏఎస్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. సో ఇలాంటిది మనం అయితే ఏదైతే ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసామో చిన్నప్పుడు మన విలేజ్లో, ఈ రోజు కూడా ఆ విలేజ్ అలాగే ఉంది. సో మనం ఒక సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్గా చేసి సెలెక్ట్ అయ్యి ఐఏఎస్గా అయితే మనం ఏదైనా చేయొచ్చు. బికాస్ నేను ఆల్వేస్ ఒకటి నమ్ముతానండి, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్. మనం ఎక్కడి నుండి మన జర్నీ స్టార్ట్ అయిందని చూస్తే సమ్వేర్ ఇన్ రిమోటెస్ట్ ఏరియా. సో దెర్ ఆర్ లాట్ మెనీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ దట్ విలేజ్. సో హై స్కూల్ టీచింగ్స్ కానీ, ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్స్ కానీ, స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, ఈ రోజు ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అప్పట్లో ఎలా ఉంది, ఈ రోజు ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, ఆ రోజు ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత ఎస్ ఇవన్నీ చూసి ఎక్స్పీరియన్స్ అయిన వ్యక్తిగా నాలాంటి ఒక వ్యక్తి ఐఏఎస్ వెళ్తే లైక్ ఏదైనా చేయొచ్చు అని నా బ్యాక్గ్రౌండ్ నాకు ఎప్పుడు చెప్తూ ఉండేది. సో దట్ కీప్స్ మీ మోటివేటెడ్ ఆన్ దట్ డే. సో అందుకని క్యాంపస్లో సెలెక్ట్ అయినా సరే నేను యూపీఎస్సీ అనే ఫీల్డ్ ఎంటర్ అవడం జరిగింది. దాంట్లో కోచింగ్ తీసుకోవడం, లైక్ 2 times యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ప్రాపర్ మెంటర్ అనేది నాకు అప్పట్లో దొరకలేదండి, ఒక సరైన గైడెన్స్ లేదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే 2012లో అప్పుడు యూట్యూబ్ అని కానీ ఇవంతా యాక్టివ్గా లేవండి, సోషల్ మీడియా అంత యాక్టివ్గా లేదు ఈ యూపీఎస్సీ ఫీల్డ్కి సంబంధించి. సో మాకు ప్రాపర్ మెంటర్షిప్ అనేది ఆ రోజు దొరకలేదు. సో మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు అని ఒక క్వశ్చన్ అడిగితే చాలా రీజన్స్ ఉంటాయి. దాంట్లో ఒక రీజన్ అయితే మాత్రం నాకు ప్రాపర్ మెంటర్షిప్ లేదని నేను చెప్తాను. సో ఆ మెంటర్షిప్ అని ఒక చిన్న ఇష్యూ వల్ల మేబీ ఐ లాస్ట్ మై సర్వీస్ ఏమో అని ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఎప్పుడు నాకు మనసులో ఉండేది. సో మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని ఇంటెన్షన్ తోటే లైక్ ఐ టుక్ ఆల్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్. సో అలా ఈ రోజుకి కూడా మీరు నమ్మరు, మా విలేజ్కి బస్ ఫెసిలిటీ లేదు. సో ఐ వాంట్ టు రిక్వెస్ట్ మై కలెక్టర్ గారు, ప్లీజ్ అరేంజ్ సమ్ బేసిక్ ఫెసిలిటీస్ టు మై విలేజ్ అని ఇప్పటికీ నాకు ఇంటెన్షన్ ఉంది. సో నేను అవ్వలేదు, బట్ ఐ వాంటెడ్ టు మేక్ మెనీ పీపుల్ యాజ్ అన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్. సో ఆ ఇంటెన్షన్ తోటే లైక్ నేను సెలెక్ట్ కాకపోయినా సరే ఇదే ఫీల్డ్లో ఉండాలి, చాలా మందిని మనం ట్రైన్ చేయాలి, ట్రైన్ చేస్తే దే కుడ్ డూ సంథింగ్ బెటర్. సో అని ఇంటెన్షన్తోనే లైక్. సో చాలా బాగా చెప్పారు సార్. సో మీ ప్రైమ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మీరు యూపీఎస్సీ స్టూడెంట్ కింద ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారో ఇప్పుడు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అది ఫేస్ చేయకూడదు అనేది. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఒక చిన్న మైనర్ క్వశ్చన్స్ 2 ఉన్నాయండి. ఫస్ట్ వన్, మీరు రూరల్ ఏరియా నుండి వచ్చినప్పుడు జనరల్గా ఇప్పుడు కూడా అర్బన్ అవనివ్వండి, రూరల్ అవనివ్వండి, అరే నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతావా అని ఎగతాలు జరిగిందా మీకు? ఇది నాకు ఎవ్రీ స్టేజ్లో జరిగిందండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా 10th క్లాస్లో మా స్కూల్ హెడ్ మాస్టర్ మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో చెప్పారు, మీ అబ్బాయిని స్కూల్కి మీరు పంపించడం వేస్ట్ అండి, దానికి బదులు ఏదైనా లైక్ పనిలో జాయిన్ చేస్తే మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఈజ్ నాట్ రీడింగ్ వెల్, ఇతనికి అంత కెపబిలిటీ లేదు అని ఆ రోజు అంటే లైక్ ఇక్కడ మా హెడ్ మాస్టర్ తప్పేమీ లేదండి, ఆ రోజు నేను చదివే స్టాండర్డ్స్ అలా ఉన్నాయి. సో ఇలా వచ్చి చెప్పినప్పుడు కూడా ఐ ఫీల్ ఓకే నేను ఇంప్రూవ్ అవ్వాలని తీసుకుంటాను, కానీ అక్కడ మా సార్ని ఎప్పుడు నేను తప్పన్నాను. బికాస్ హీ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ ఆల్వేస్ మోటివేటెడ్ మీ ఎవ్రీ టైమ్. కాకపోతే ఇవన్నీ ఇస్తే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఐ నో ఇట్స్ బిట్ ఎక్స్పెన్సివ్, కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, చాలా టైం ఇన్వెస్ట్ చేయాలి, దానికి ఇంటెలెక్చువాలిటీ కావాలని చాలామంది అన్నారు. ఓకే టైం ఇన్వెస్ట్ చేయాలి, దానికి మనీ కావాలి, ఐ టు అగ్రీ విత్ దట్. కానీ ఇంటెలెక్చువాలిటీ అనేది మాత్రం నేను అగ్రీ చేయలేదండి. బికాస్ ఇంటెలెక్చువాలిటీ కంటే కూడా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. మీరు హార్డ్ వర్క్ చేస్తే ఇంటెలెక్చువాలిటీ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. హార్డ్ వర్క్ లీడ్ టు ద స్మార్ట్ వర్క్. సో అనే ఆ ఫిలాసఫీని బాగా నమ్ముతాను. సో చాలా మంది ఎగతాలు చేస్తారండి, చాలా అంటే చాలా మంది వెరీ క్లోజ్లీ, బట్ ఐ నెవర్ ఫీల్ లైక్ వాళ్ళని ఇన్సల్ట్ చేశారు కదా నేను ఆగిపోవాలని ఎప్పుడు నేను అనుకోలేదు. రీజన్ ఏంటంటే చెప్తాను. యూపీఎస్సీ అనే వర్డ్ ఫుల్ ఫామ్ తెలియని వ్యక్తి మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు మనం దాన్ని తీసుకోకూడదండి. బికాస్ మనల్ని క్రిటిసైజ్ చేస్తున్న వ్యక్తి ఫస్ట్ ఆ వ్యక్తి క్యాపబిలిటీ ఏంటి, ఆ వ్యక్తికి దీని గురించి మన ఐడియా ఉందా లేదా. ఒకవేళ నిజంగా ఆ వ్యక్తికి ఐడియా ఉంటే మనం ఆలోచించుకోవాలి. ఒక ఐడియా ఉన్న వ్యక్తి మనం క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే యా ఓకే అతనికి ఐడియా ఉంది కాబట్టి ఏదో చెప్తున్నారు అని రివర్స్ మనం అతను అడగవచ్చు, మీరు ఎందుకెలా అన్నారు, మీరు ఏమన్నా నాకు సజెషన్స్ ఇవ్వగలరా, ఇలా మనం అడగవచ్చు అండి. అసలు యూపీఎస్సీ అంటే మీనింగ్ తెలియని వ్యక్తి మనల్ని అన్నప్పుడు సో మనం అలాంటి పట్టించుకొని ఆగిపోతే ఆబ్వియస్లీ వీఆర్ ద లూజర్స్.
ఎందుకంటే అతని పని అంటూ ఉండటమేనండి. ఈరోజు నా దగ్గరకు వచ్చే చాలామంది ఆస్పిరెంట్స్ కూడా స్టూడెంట్స్, సార్ నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు, అమ్మాయిలను కదా పెళ్లి చేసి పంపించేస్తే అయిపోతుంది కదా అని కొంతమంది, అబ్బాయిలకైతే నాకు సోషల్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది సార్, నేను 10th వరకు సరిగా స్టూడెంట్ని కాదు, చదవలేదు, ఐఎమ్ నాట్ ఎ గోల్డ్ మెడలిస్ట్, ఐఎమ్ నాట్ ఎ టాపర్, ఇవన్నీ ఉంటాయండి. ఓకే. ఈ రోజుకి స్టూడెంట్స్కి అదే చెప్తాను నేను, మీరు ఎందుకు అవన్నీ పట్టించుకుంటున్నారు? ఎందుకంటే చాలా చాలా సందర్భాలలో ఏ విషయాలు పట్టించుకోవాలి, ఏ విషయాలు పట్టించుకోకూడదు మనకు తెలియాలి అండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మీకంటే పెద్ద వ్యక్తి మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, మీరు ఆలోచించాలి. అక్కడ కూడా పట్టించుకోకూడదండి. పట్టించుకొని ఫీల్ అవ్వటము, డిప్రెస్ అవ్వడం అనేది దట్స్ నాట్ సొల్యూషన్. అవన్నీ ఎఫెక్ట్స్. సో మనం ఇక్కడ సొల్యూషన్ గురించి చూడాలి. సో స్టూడెంట్స్ మ్యాక్సిమం టైమ్స్ ఏంటంటే వాళ్ళకి చెప్పే వాళ్ళు లేక సరైన గైడెన్స్ లేక ప్రతి చిన్న విషయాన్ని కూడా మనసు దాకా తీసుకుని డిప్రెషన్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. నేనేమంటానంటే, మీరు ఏది పట్టించుకోవాలి, ఏది పట్టించుకోకూడదు. యూపీఎస్సీలో ఒక రూల్ ఉందండి, ఏది చదవకూడదు, ఏది చదవాలి అని. ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి అప్లికబుల్ అవుతుంది. అలాగే లైఫ్లో కూడా మీరు ఆస్పిరెంట్గా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఫేసెస్ అనేవి, క్రిటిసిజమ్స్ అనేవి వస్తాయి. దాంట్లో మనం ఏది పట్టించుకోవాలి, ఏది పట్టించుకోకూడదు. క్రిటిసైజ్ చేసే వ్యక్తికి నిజంగా నాలెడ్జ్ ఉందా లేదా చూడాలి. లేదనుకుంటే ఆ క్రిటిసిజం అక్కడితో వదిలేసి నీ జర్నీ నువ్వు స్టార్ట్ చేయి. ఏదో ఒక రోజు నీ సక్సెస్ వాళ్ళకి సమాధానం అవ్వాలి. కానీ మనం కూర్చొని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసుకుంటే అతను ఖాళీ ఉన్నారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఇక్కడ మీ వాల్యుబుల్ టైం బీయింగ్ అన్ ఆస్పిరెంట్, మీ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్. ఇక్కడ మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో మీరు దాన్ని గమనించాలి. అంటే ప్రతి పాయింట్లో కూడా చాలా పర్టికులర్గా మనం ఆలోచించగలిగితే ఆబ్వియస్గా సక్సెస్ అనేది ఎప్పుడు మన వెనకాలే ఉంటుందని నేను అంటానండి. ఓకే. సో సార్, ఎమోషనల్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ మీరు ఒకటి చెప్పారు, ఏంటంటే సోషల్ ప్రెషర్ అనేది మన మీద తీవ్రంగా ఉంటుంది. అది అనేక రకాలుగా ఉన్నప్పటికీ అందులో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అనేది ప్రిలిమ్స్ అవ్వండి, మెయిన్స్ అవ్వనివ్వండి, అలాంటి ఎగ్జామినేషన్ చాలా హార్డ్గా ఉంటుంది, చాలా క్రిటికల్గా ఉంటుంది అని అలాంటి ఏమే పెట్టుకోరు చాలామంది. దాని మీద మీ టేక్ ఏంటి? సింపుల్గా చెప్తానండి, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే వచ్చి సోషల్ ప్రెషర్ గురించి ఆలోచిస్తున్నారు. అది నన్ను అడిగితే నథింగ్. అది వన్స్ యూ బికేమ్ అన్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్, ఆ రోజు మీకు వచ్చే ప్రెషర్తో కంపేర్ చేస్తే ఈ ప్రెషర్ అనేది నథింగ్ అండి. నేను స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే, దిస్ ఈజ్ యువర్ ప్రీ ట్రైనింగ్ అని నేను అంటాను. మీరు సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత యు ఆర్ గెటింగ్ ప్రెషర్ ఫ్రమ్ పొలిటీషియన్స్, ప్రెషర్ ఫ్రమ్ పీపుల్, ప్రెషర్ ఫ్రమ్ ఫ్యామిలీ, యు ఆర్ గెటింగ్ ప్రెషర్ ఫ్రమ్ ఆల్ ఓవర్. సో ఆ ప్రెషర్ మీరు హ్యాండిల్ చేయాలంటే it could be your primary training అని నేను అంటాను. సో టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. వై యు ఆర్ లుకింగ్ ఇట్ యాజ్ ఎ ప్రాబ్లమ్, లుకింగ్ ఇట్ యాజ్ అదర్ థింగ్స్. టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ ఫీల్ లైక్ ఐ హ్యావ్ టు హ్యాండిల్ మోర్ ప్రెషర్ వన్స్ ఐ గెట్ ఇన్ టు సర్వీస్ అనేది మీరు ఆలోచిస్తే ఇప్పుడు దీన్ని మీరు ప్రెషర్ అని ఫీల్ అవ్వకుండా ఒక ట్రైనింగ్లో ఫీల్ అవుతారు. సో మీ ఎమోషనల్ స్టెబిలిటీ అనేది ఇక్కడ నుండి మీరు ట్రైన్ చేసుకుంటున్నారు మీరు మిమ్మల్ని. సో ఆబ్వియస్లీ వన్స్ యూ బికమ్ అన్ ఐఏఎస్, యూ బికమ్ ఆబ్వియస్లీ స్టేబుల్. ఎస్ సార్, ఇప్పుడు మీరు ఒక ఫ్యాకల్టీ. సో ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ స్టూడెంట్స్లో ఎలాంటి డ్రాబ్యాక్స్ అబ్జర్వ్ చేశారు? చాలా కామన్ డ్రాబ్యాక్స్ ఉంటాయండి. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఇనిషియల్గా దే విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్, చాలా బాగా చదువుతారు, చెప్పినట్టు చేస్తుంటారు. కాకపోతే యూపీఎస్సీ జర్నీ అనేది ఇట్స్ లాంగ్ జర్నీ అండి. వన్ అటెంప్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 1.5 to 2 years. కాకపోతే ఈ లాంగ్ జర్నీలో వాళ్ళు అదే ఇంట్రెస్ట్ని సస్టైన్ చేయగలరా అన్నది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. సో చాలా మంది స్టూడెంట్స్ ఇనిషియల్ వాళ్ళ గ్రాఫ్ చాలా హైగా ఉంటుంది, లేటర్ ఆన్ గ్రాఫ్ రెడ్యూస్ అవుతుంది, మళ్ళీ హై అవుతుంది. లైక్ ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. దిట్ కుడ్ బి మోర్ యూనో, నేను నన్ను అడిగితే ఇది చాలా పెద్ద ప్రాబ్లం అని నేను చెప్తాను. కాకపోతే ఇలాంటి ప్రాబ్లం నుండి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అంటే, మీరు ఈ రోజు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 1.5 year తర్వాత అటెంప్ట్ ఇస్తున్నారు. ఇట్ కుడ్ బి వెరీ లాంగ్ జర్నీ. సో ఈ ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడం అనేది చాలా ప్రాబ్లం. అందుకని నేనేం చెప్తానంటే, కీప్ ఇట్ యాజ్ ఎ షార్ట్ గోల్స్ దేర్. సో ఈ రోజు నేను ఈ సిలబస్ని ఫినిష్ చేయాలి. లైక్ మీన్ వైల్ మనకి యూపీఎస్సీ సాధించే లోపు చాలా ఎగ్జామ్స్ అనేవి వస్తాయి ఇండియాలో. ఈ ఎగ్జామ్స్ కూడా మనం అప్లై చేయాలి. సో దట్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రెండ్ ఈరోజు మనం మూవీకి వెళ్దామని అడిగారు. సో ఎగ్జామ్ ఎప్పుడో 1.5 year ఉంది కదా, ఈ 1 day పోతే ఏమవుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ మీరు చిన్న గోల్స్, మధ్యలో స్టేట్ ఎగ్జామ్ పడింది, సెంట్రల్ వేరే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది, మీరు చిన్న గోల్స్ పెట్టుకోవడం వల్ల మీరు ఖచ్చితంగా డీవియేట్ అవ్వరు. సో మీరు ఎగ్జామ్కి చదవాలి కాబట్టి ఆబ్వియస్గా మీరు 3 months 4 months బాగా చదువుతారు. అంటే 3 to 4 months మీరు ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వట్లేదు. ఎగ్జామ్ రాశారు, ఫెయిల్ ఆర్ పాస్, యూ విల్ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. దీని తర్వాత ఇంకొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. సో దానికి మళ్ళీ మనం టార్గెట్ సెట్ చేస్తాం. ఇలా మనం ఏంటంటే ఈ మైల్ స్టోన్ రీచ్ అవ్వాలంటే మనకి దీంట్లో చిన్న గోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మీరు చిన్న గోల్స్ పెట్టుకుంటారు, యూఆర్ కీప్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్. టైం వేస్ట్ చేయాలి అనే ఆలోచన చాలా మందికి రాదు, అదొక ప్రాబ్లం అండి.
ఇంకొక ప్రాబ్లం ఇక్కడ స్టూడెంట్స్ని ఫ్యాకల్టీ ఎవ్రీ టైం మానిటర్ చేయాలి. మానిటర్ చేయడం అంటే స్కూల్లో అలా కాదండి, లైక్ చూస్తూనే ఇతను ఏ కండిషన్లో ఉన్నారు, చదువుతున్నారా లేదా, ఇలా మనం మానిటర్ చేయాలి. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూర్చోబెట్టి పర్సనల్గా మాట్లాడితే సో అతను ఖచ్చితంగా ప్రాబ్లం నుండి బయటకు వచ్చి మళ్ళీ బాగా చదవగలడు అని నేను బాగా నమ్ముతాను. అందుకని తిరుమల క్లాసెస్లో మేమేం చేస్తామంటే ప్రతి స్టూడెంట్ కూడా వీక్లీ 1-on-1 ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది. జనరల్గా క్లాస్లో మా ఫ్యాకల్టీ ఎవరైనా సరేనండి, ఒక స్టూడెంట్ డల్గా కనిపిస్తే ఎమ్మటే చెప్తారు, సో మీరు నెక్స్ట్ ఆఫీస్కి వచ్చి ఒకసారి కలవండి అమ్మా అని. సో కూర్చొని ఏంటి మీ ప్రాబ్లం, సోషల్ ప్రెషరా, లేకుంటే మనీనా, లేకుంటే ఇంకేదైనా పర్సనల్ ఇష్యూసా, ఇలా ఇంటరాక్ట్ అయ్యి సో దానికి సొల్యూషన్ కూడా ఎమ్మటే ఇచ్చి కొంచెం మోటివేషన్ ఇస్తాం అక్కడ. ఆ కొంచెం వాళ్ళకి రియాలిటీ ఏంటో చెప్పి, నేను మోటివేషన్ కంటే కూడా ప్రాక్టికాలిటీని బాగా నమ్ముతానండి. ఎందుకంటే మోటివేషన్ 5 minutes ఉండి నెక్స్ట్ మినిట్ తగ్గిపోతుంది. బట్ విల్ ట్రై టు టెల్ హిమ్, మీరు చదువుకుంటే ఇప్పుడున్న ప్రాబ్లం అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. ఇప్పుడు మీరు ప్రాబ్లం ఉందని చదువు ఆపేస్తే ఆ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఇప్పుడు ప్రాబ్లం ఉంది కానీ దానికి సొల్యూషనే మీరు చదువు అయినప్పుడు దీన్ని ఆపడం అనేది కరెక్ట్ కాదు కదా. సో చదువుతూనే వెళ్ళండి, యూ విల్ గెట్ డెఫినెట్లీ సొల్యూషన్ టు ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అని కొంచెం ప్రాక్టికాలిటీ చెప్తుంటా. మీ పేరెంట్స్ ఒకసారి గుర్తు చేసుకోండి, మీ ఎయిమ్స్, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు గుర్తు చేసుకోండి. ఇలా చిన్న చిన్న విషయాలనండి, వాళ్ళు ఎందుకు వచ్చారో గుర్తు చేసి అలా మళ్ళీ వదిలేస్తాము, దే విల్ బి ఆన్ ట్రాక్. సో దీనికి పెద్ద పెద్ద మోటివేషన్స్ అవన్నీ మనకు అవసరం లేదండి. సో సార్, మీరు స్టూడెంట్ నుండి ఒక ఫ్యాకల్టీ, ఇప్పుడు ఫ్యాకల్టీ నుండి ఒక ఇన్స్టిట్యూషన్కి చైర్పర్సన్ కింద మారారు. సో అసలు ఈ జర్నీ ఏంటి సార్? ఈ జర్నీ స్టార్ట్ అయిందండి, లైక్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ త్రూ ఎ ఫ్రెండ్. టీచింగ్కి మాత్రం నాకు ఫ్రెండ్ ద్వారా ఆపర్చునిటీ వచ్చింది. నేను ఇంటర్వ్యూ లాస్ట్ అయినప్పుడు నేను కూడా అందరిలాగే కూర్చొని చాలా డిప్రెషన్లో ఉండే. ఆ డిప్రెషన్లో ఐ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ బై మై వైఫ్. షీ ఈస్ ద మెయిన్ పిల్లర్ ఫర్ తిరుమల క్లాసెస్. ఐఎమ్ నాట్ ద చైర్మన్ యాక్చువల్లీ, షీ ఈస్ ద చైర్మన్. ఐఎమ్ ఓన్లీ డైరెక్టర్ ఆఫ్ ఇట్. మీరు అనాటమీ మాత్రమే, ఆవిడ బ్యాక్ బోన్ అంటారు. ఎగ్జాక్ట్, షీ ఈస్ ద బ్యాక్ బోన్ అండి. సో అయితే నాకు ఫ్రెండ్ ద్వారా ఆపర్చునిటీ రావడం, ఫస్ట్ క్లాసే నాకు హ్యూజ్ రెస్పాన్స్ రావడం, తర్వాత టీచింగ్లో నా వే ఆఫ్ స్టైల్ నేను ప్రజెంట్ చేస్తూ ఐ గాట్ వెరీ గుడ్ సక్సెస్ ఇన్ దాట్. బట్ ఇన్స్టిట్యూట్ ఆలోచన మాత్రం మా వైఫ్ దండి. ఇంత టాలెంట్ ఉంది, ఇంతమందిని ట్రైన్ చేస్తున్నాం పర్సనల్గా, అదే మనమే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి చేస్తే బెటర్గా ఉంటుంది కదా, తక్కువ ఫీజులో. ఈవెన్ పూర్ మెన్ కెన్ అఫోర్డ్ ఫర్ యూపీఎస్సీ. జనరల్గా చాలామంది యూపీఎస్సీ అనగానే కొంచెం ఫీజులు ఎక్కువ ఉంటాయి. మనం ఇందుకు తక్కువ ఫీజు పెట్టి లైక్ ప్రతి వ్యక్తికి కూడా అఫోర్డబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వకూడదు, ఈ ఫీజులో మనం చేయలేమా అంత నేను క్వశ్చన్ అడిగింది. అడగటమే కాదండి, యూట్యూబ్ ఛానల్తో మా జర్నీ స్టార్ట్ అయింది. యూట్యూబ్ ఛానల్ నేను చేయనని చెప్పాను, బికాస్ నేను కంటెంట్ చాలా బాగా చెప్తాను కానీ లైక్ కెమెరా ముందు నాకు అస్సలకి నా వల్ల కాదు, ఒక ఫోబియా ఉండేది. తను లిటరల్గా నేను ఇంట్లో బయట గెంటేసి డోర్ పెట్టింది, నువ్వు బోర్డు కెమెరా తీసుకుని ఇంటికి వస్తేనే ఈరోజు లైక్ వి విల్ అలౌ ఇన్ టు హౌస్, లేకుంటే లేదు అని ఒక రూల్ పెట్టుండే. సో తర్వాత నేను మా బ్రదర్ ఇన్ లా అవినాష్ వెళ్ళి లాక్డౌన్లో కూడా షాప్లు ఓపెన్ చేసుకొని అండ్ వీ స్టార్టెడ్ టేకింగ్ ఆల్ దిస్ అండి. బై గాడ్ గ్రేస్ మా కంటెంట్ స్టూడెంట్స్కి చాలా బాగా హెల్ప్ అయింది, మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. తర్వాత మెంటార్షిప్ స్టార్ట్ చేసాం ఆల్ ఓవర్ ఇండియా, సో దట్ కుడ్ బి వెరీ గుడ్ రెస్పాన్స్ ఫర్ అస్. తర్వాత ఇన్స్టిట్యూట్ ఆలోచన కూడా నాది కాదండి, అది కూడా మా వైఫ్దే. నువ్వు ఇంత బాగా ఫోన్లోనే చెప్తున్నావు, యూట్యూబ్లోనే చెప్తున్నావు, అలాంటిది మనం ఇంతకు స్టార్ట్ చేసి పర్సనల్గా తక్కువ ఫీజుకి స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తే ఇట్ కుడ్ బి ఎ సర్వీస్ అండ్ ఇట్ కుడ్ బి అవర్ లైవ్లీహుడ్, రెండో అవుతుంది కదా అని తను నాకు ఐడియా ఇవ్వటం, తనే దగ్గరుండి మొత్తం నడిపించడం. సో ఈ క్రెడిట్ గోస్ టు హర్. ఐఎమ్ ఓన్లీ ఫ్రంట్ ఫేజ్ అండి, బట్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేసరికి మాత్రం షీ ఈస్ ద మెయిన్ వన్. బికాస్ తను కూడా ఒక సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ అనండి. తను కూడా 4 times మెయిన్స్ రాశారు తను. అన్ఫార్చునేట్లీ షీ కుడెంట్ క్లియర్ మెయిన్స్ అండ్ షీ ఈస్ అ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఇంజనీరింగ్, ఇన్ ఐటీ. షీ గాట్ మెనీ ఆపర్చునిటీస్ కానీ ఎక్కడికి వెళ్ళలేదు. తన అంబిషన్ కూడా ఇలాగే, వీ వాంట్ టు డూ సోషల్ సర్వీస్, ఐఏఎస్ అవుదాము. బట్ 4 times మెయిన్స్ రాశారు, తను కూడా క్లియర్ చేయలేదు. సో తన ఉంది మనం పెడితే చాలా బెటర్గా మనం సర్వీస్ చేయొచ్చు. ఇది కూడా కైండ్ ఆఫ్ సర్వీసే కదా, వీఆర్ మేకింగ్ ఆస్పిరెంట్స్ డ్రీమ్స్ కమ్ టు ట్రూ. సో ఇలా స్టార్ట్ అయింది అనమాట. సో నైస్ ఆఫ్ యూ. మీ వైఫ్ని ఫ్రంట్ ఫేస్ అని అంటున్నారు. సో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అని అంటున్నారు, అది ఇప్పటికీ ఉందా? ఇప్పటికీ ఉందండి. నేమ్ ఇస్ తిరుమల క్లాసెస్. తిరుమల క్లాసెస్, రైట్. ఈ రోజుకి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్, సేమ్ ఎవ్రీవేర్, ఓన్లీ వన్ నేమ్ తిరుమల క్లాసెస్. Tirumala classes is not mine, and it's a team. Okay. So I'm just like a front face. It is like a teamwork. I strongly believe that I'm a branch of Tirumala class. So I'm not the head of Tirumala classes.
ఓకే because it is a cooperation from faculty and my beloved persons, everyone cooperation including students. Because న్యూ ఆర్గనైజేషన్కి స్టూడెంట్స్ ఎంత మంచి రెస్పాన్స్ ఇవ్వడం అనేది సో ఆబ్వియస్గా అది వాళ్ళ గొప్పతనం అని నేను చెప్పుకోవాలి. ఓకే సో ఐ థ్యాంక్స్ టు ద స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ దర్ కీపింగ్ ట్రస్ట్ ఆన్ మీ అండ్ ఐ ఫీల్ ఇట్ మోర్ రెస్పాన్సిబుల్. అవును. సో ట్రస్ట్ ఉన్నప్పుడే కదండి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. Yes. సో దట్స్ ద రీజన్ వై మా ఫ్యాకల్టీకి కానీ మేము ఎప్పుడు మీటింగ్స్ కండక్ట్ చేసినా సరే ఇంకా బెటర్గా ఏం చేయాలి, ఎలా చేద్దాము, సో ఏం చేస్తే బాగుంటుంది, సో ఎంతమందిని మనం ఈ బ్యాచ్ నుండి సెలెక్ట్ చేయించాలి, సో ఇలా ప్రతిదీ కూడా మాకు ఎవ్రీ వీక్ మా ఫ్యాకల్టీతో మాకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ హౌ వీ యూస్ టు కంటిన్యూ ద ఆర్గనైజేషన్. సో సివిల్ సర్వీసెస్ చదివే వాళ్ళకి కరెంట్ అఫైర్స్ మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలి అని అంటూ ఉంటారు, దాని మీద మీరు చెప్పండి. నిజమండి, ఇది ఖచ్చితంగా నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ అండి, ఎవ్రీ సబ్జెక్ట్ పైన వాళ్ళకి ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ ఇన్డెప్త్ ఇన్ ద సెన్స్ అన్వాంటెడ్ థింగ్స్ రీడ్ చేయడం కాదండి. సో ఏదైతే వాంటెడ్ థింగ్ ఉందో దానిపైన ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎందుకంటే ప్రతి ఆస్పిరెంట్కి కూడా ఫస్ట్ సిలబస్ పైన మంచి అవగాహన అనేది ఉండాలి. సిలబస్లో ఏ పాయింట్ ఉందో మనకు తెలిస్తే కరెంట్ అఫైర్స్ అనేది చదవడం చాలా ఈజీ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సార్ సారీ టు ఇంటరప్ట్, కరెంట్ అఫైర్స్లో జనరల్ నాలెడ్జ్ అంటే దాని గురించి చెప్పండి సార్. నేను చెప్తానండి దీని గురించి. కరెంట్ అఫైర్స్ అనేవి కొత్తగా ఏమి ఉండదండి ఇక్కడ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు న్యూస్ పేపర్లో ప్రెసిడెంట్ అనే ఒక టాపిక్ చదివారు, లేదా మాన్సూన్స్ గురించి మీరు చదివారు. ఈ మాన్సూన్స్ అనే కాన్సెప్ట్ కరెంట్ అఫైర్ అని మీరు అంటున్నారు బికాస్ అది ఆ రోజు న్యూస్ లో ఉంది కాబట్టి. కానీ అదే మాన్సూన్స్ అనే కాన్సెప్ట్ జియోగ్రఫీలో ఉంటుంది మనకి. సో మీరు ఒక్కసారి జియోగ్రఫీ సబ్జెక్ట్ విన్న తర్వాత ఈ కరెంట్ అఫైర్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే ప్రెసిడెంట్ మనకి ఎవ్రీడే న్యూస్లో వస్తుంది, ప్రెసిడెంట్ కానీ పార్లమెంట్, గవర్నర్ ఎవ్రీడే న్యూస్లో ఉంటాయి. కానీ అదే ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ న్యూస్లో ఆ రోజు టాపిక్ గురించే ఉంటుంది. కానీ ప్రెసిడెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఏంటి, ప్రెసిడెంట్ పవర్స్ ఏంటి, అవన్నీ కూడా మీకు మళ్ళీ పాలిటీ సబ్జెక్ట్లో వస్తాయి. నేనేమంటానంటే కరెంట్ అఫైర్స్ని మీరు సబ్జెక్ట్ని సపరేట్గా చూడొద్దు. మీరు సబ్జెక్ట్ పైన కమాండ్ పెరిగే కొందే మీ కరెంట్ అఫైర్స్ అనేవి ఈజీ అవుతాయి. సో ఇనిషియల్ డేస్లో యాజ్ ఎ న్యూ ఆస్పిరెంట్గా ఎలా ఉంటుందంటే కరెంట్ అఫైర్స్ ఏమి అర్థం కావండి. ఎందుకు అర్థం కావు అంటే న్యూస్లో ఆ రోజు ఏం జరిగిందో దాని గురించే ఉంటుంది. బట్ మీకు దాని బ్యాక్గ్రౌండ్ తెలిస్తే కానీ కరెంట్ అఫైర్ ఏంటనేది మీకు అర్థం కాదు. సో కరెంట్ అఫైర్స్ మీరు ఇనిషియల్గా అర్థం కావట్లేదు అని అస్సలు మీరు వరీ అవ్వద్దండి. మీకు సబ్జెక్ట్లో కమాండ్ పెరిగే కొందే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి. దీనికి కొంచెం ఏంటంటే పేషెన్స్ అనేది ఉండాలి స్టూడెంట్స్కి. సో సబ్జెక్ట్ ఏదైనా కరెంట్ అఫైర్లో మాన్సూన్ అని చదివిన తర్వాత దాని గురించి కొంచెం ఎంక్వైరీ చేసే నేచర్ ఉండాలి. ఇంకా సబ్జెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఈరోజు మీరు మాన్సూన్స్ అని చదివారు, సో దానిపైన కొంచెం మీరు సెర్చ్ చేసి కొంచెం అవేర్నెస్ పెంచుకొని బేసిక్ కాన్సెప్ట్స్ గురించి ఐడియా తెచ్చుకొని చదివితే ఈజీ అర్థమవుతుంది. సో కరెంట్ అఫైర్స్ కూడా చాలా పెద్దదండి, కాకపోతే దట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్. సబ్జెక్ట్ పైన మీకు నాలెడ్జ్ పెరిగే కొందే మీ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా రివిజన్ అవుతూనే ఉంటాయి. ఈ రోజు ఒక న్యూస్లో ఒక టాపిక్ వచ్చింది, ఇదే టాపిక్ మళ్ళీ 1 వీక్ 10 days 1 month 1 year తర్వాత అదే వస్తుంది. సో మీరు ఒక్కసారిగా దాని బ్యాక్గ్రౌండ్ చదువుకొని ఉంటే అదే న్యూస్లో ఆ టాపిక్ ఎన్నిసార్లు వచ్చినా సరే మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ చదివే పర్స్పెక్టివ్ అనేది ఉండాలండి. సో ర్యాండమ్గా చదివితే అర్థం కాదు, కొంచెం స్ట్రాటజిక్గా దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని కరెంట్ అఫైర్ ఏంటో చూస్తే దాని జీవితంలో మర్చిపోయే ఛాన్స్ అనేది ఉండదు. సో దానికి కొంచెం అడిషనల్గా మనం బేసిక్ నోట్స్ కూడా రాసుకుంటే ఇట్ కుడ్ బి వాల్యూ అడిషన్ ఫర్ దట్. సో కరెంట్ అఫైర్స్ అనేది న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ మాత్రమే కాదు, దాని గురించి ఇన్డెప్త్ నాలెడ్జ్ తెలుసుకుంటే పర్మనెంట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి, సబ్జెక్ట్ అండి, సబ్జెక్టే కరెంట్ అఫైర్లో ఉంటుంది, దట్స్ నాట్ సంథింగ్ న్యూ. ఓకే సార్, మీరే ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు చాలా రీ అటెంప్ట్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఇప్పుడు కరెంట్గా ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళు కూడా అటెంప్ట్స్ రాస్తూ ఇస్తూ ఉండొచ్చు. సో దాని మీద మీరు వాళ్ళకి ఏం చెప్తారు? రీ అటెంప్ట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి, బికాస్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఎగ్జామ్. ఇట్స్ యూపీఎస్సీ ఆబ్వియస్లీ మెనీ పీపుల్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాదర్ దెన్ కాలింగ్ ఇట్ యాజ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. బికాస్ ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ప్రెడిక్టబుల్ అండి. సో కొంతమందికి ఫస్ట్ అటెంప్ట్లో రావచ్చు, కొంతమందికి లాస్ట్ అటెంప్ట్లో కూడా రావచ్చు. సో రీ అటెంప్ట్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి అండి. సో దట్ ఈస్ వాట్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. రీ అటెంప్ట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. కాకపోతే ఒక్కసారి మనం అటెంప్ట్ ఇచ్చి రాలేదు అనుకున్నప్పుడు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో మనం ఫస్ట్ లైక్ సెల్ఫ్ అసెస్మెంట్ అనేది చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్లాన్ బి అనేది స్టార్ట్ అవ్వాలి అక్కడ.
లైక్ ప్లాన్ ఏ ఇస్ యూపీఎస్సీ అండ్ వీఆర్ అల్టిమేట్ గోల్. Okay. ఒక అటెంప్ట్ పర్ఫెక్ట్ గా ఇచ్చాం, బట్ వీ కుడెంట్ మేక్ ఇట్ సమ్వేర్, మేబీ ప్రిలిమ్స్, మేబీ మెయిన్స్, మేబీ ఇంటర్వ్యూ. సమ్ XYZ ఎగ్జాక్ట్లీ. కానీ ఆ అటెంప్ట్ మిస్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ అటెంప్ట్ ఇస్తున్నారు మళ్ళీ, కానీ మీన్ వైల్ మీరు ప్లాన్ బి రెడీ చేసుకోవాలి. ప్లాన్ బి ఏంటంటే అదర్ ఎగ్జామ్స్ రాయాలి. బికాస్ ఆల్రెడీ మీరు 1 year లాంగ్ ప్రిపేర్ అయ్యి ఉన్నారు, సబ్జెక్ట్ పైన మీరు కంప్లీట్ కమాండ్ ఉంది. సో అదర్ ఎగ్జామ్స్ రాయటం వల్ల విల్ బి గెటింగ్ సెలెక్టింగ్ ఇన్ టు సమ్ అదర్ ఎగ్జామ్స్. సార్ అదర్ ఎగ్జామ్స్ అంటే గ్రూప్స్ అండ్ సివిల్ సర్వీసెస్ కాకుండానా, అంటే బయట ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్? నాట్ ప్రైవేట్ అండి, గవర్నమెంట్ లోనే. బికాస్ యూపీఎస్సీ మీరు ప్రిపేర్ అయిన సిలబస్ అనేది ఇండియాలో ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ కైనా సరే ఆల్మోస్ట్ అదే సిలబస్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ ఎగ్జామ్స్, ప్రైవేట్ ఎగ్జామ్ గురించి అసలు మనం మాట్లాడేది, ఎందుకంటే ప్రైవేట్ ఎగ్జామ్స్ లో పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉండవు కదండి. అవునవును. సో ఇవి మొత్తం గ్రూప్స్ రాసుకోవచ్చు అండి, లేకుంటే సెంట్రల్ సర్వీస్ గురించి మీరు రాసుకోవచ్చు, లేకుంటే యూపీఎస్సీ కండక్ట్ చేసే అదర్ ఎగ్జామ్స్ ఉంటాయి, అది సిడిఎస్సి కానీ రిమైనింగ్ అదర్ ఎగ్జామ్స్ కూడా మనం అప్లై చేసి రాస్తూ వెళ్తుంటే ప్లాన్ బి ఎప్పుడైతే మీరు సెలెక్ట్ అవుతారో, లేదా ప్లాన్ బిలో మీకు అదర్ జాబ్ వచ్చింది, సో ఆ తర్వాత మీరు మళ్ళీ ప్రిపేర్ అవుతూనే ఉంటారండి. అక్కడ ఏం జరుగుతుందంటే మీకు సోషల్ ప్రెషర్ అనేది ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉంటుంది. సో ప్లాన్ బిలో మీరు ఒక జాబ్ క్రాక్ చేయడం వల్ల సోషల్ ప్రెషర్ ఫస్ట్ తగ్గుతుంది, అండ్ మీరు ఫినాన్షియల్లీ స్టేబుల్ అవుతారు. అండ్ తర్వాత మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా సెకండ్ అటెంప్ట్లో మీకు ఫేర్ ఉంటుంది, ఇది రాకుంటే నెక్స్ట్ నా పరిస్థితి ఏంటి అనేది. అదే మీరు ప్లాన్ బిలో జాబ్ మీకు ఆల్రెడీ ఉంటే, సో ఆ మెయిన్స్ రాసేటప్పుడు మీకు ప్రెషర్ ఉండదు. ఇట్స్ ఓకే, ఇది రాకపోయినా పర్వాలేదు, నాకు ఒక ఎగ్జామ్ రెడీ ఉంది, సో ఐ క్యాన్ ఫినాన్షియలీ నేను స్టేబుల్గా ఉండొచ్చు, ఫ్యామిలీ చూసుకోవచ్చు, ఇలా కొంచెం ధైర్యం అనేది ఉంటుంది. ఆ ధైర్యంతో రాసినప్పుడు ఎగ్జామ్స్ అనేవి కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో రీ అటెంప్ట్స్ ఇవ్వాలి, కాకపోతే ఒక అటెంప్ట్ మిస్ అయిన తర్వాత సెకండ్ అటెంప్ట్ మీరు ప్లాన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్లాన్ బి అనేది మీరు రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇట్ కుడ్ బి మోర్ ఈజీ. అంటే మీకు లాస్ అనేది తగ్గుతుంది, మీరు లైఫ్లో త్వరగా సెటిల్ అవుతారు, అట్ ద సేమ్ టైం మీ ఎండ్ గోల్ని మీరు అచీవ్ చేయగలుగుతారు. ఇది ఒక ఆస్పెక్ట్ అండి. మీరు అదర్ జాబ్స్ క్రాక్ చేయడం వల్ల మీకు ఇంటర్వ్యూ అనేది చాలా ఈజీ అవుతుంది. యూపీఎస్సీ ఎలా ఈజీ అవుతుందంటే, మీరు యూపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డ్కి వెళ్ళినప్పుడు మీరు 2 years ఏం చేశారు, 3 years ఏం చేశారు అని ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఓన్లీ ప్రిపేర్ అవుతున్నాను సార్ అంటే క్వశ్చన్స్ కుడ్ బి డిఫరెంట్ మేనర్. లేదు సార్ ఐఎమ్ ఆల్రెడీ సెలెక్టెడ్ ఫర్ సమ్ సర్వీస్, నేను జాబ్ చేస్తూ దీనికి అప్లై చేశాను అన్నప్పుడు మీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా మీ ప్రెసెంట్ జాబ్ చుట్టూ రివాల్వ్ అవుతుంటాయి. ఇట్ కుడ్ బి మోర్ ఈజీ, అంటే మీరు ఆన్సర్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్లాన్ బి అనేది ఉండాలి, రీ అటెంప్ట్స్ కూడా ఇస్తూనే ఉండాలి. సార్ ఒక సబ్జెక్ట్ని కంప్లీట్గా చదివాము అని ఎప్పుడు మనం ఆలోచించగలం? అంటే ఒక సబ్జెక్ట్ మీద కంప్లీట్ కమాండ్ ఎప్పుడు వచ్చినట్టు? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ నేను వింటూ ఉంటారు రెగ్యులర్గా, సార్ నాది పాలిటీ అయిపోయింది, కరెంట్ అఫైర్స్ అయిపోయింది కంప్లీట్గా, ఎకనామిక్స్ అయిపోయింది, జియోగ్రఫీ అయిపోయింది అంటుంటారు. బట్ నేను అడుగుతాను, సో మీరు చదివారంటే ఎలా చదివారు, కంప్లీట్ అయింది మీరు ఆన్ వాట్ బేసిస్ మీరు చెప్తున్నారు ఈ సబ్జెక్ట్ నాకు కంప్లీట్ అయిపోయింది అని? నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సబ్జెక్ట్ 100% ఫినిష్ చేయడం అంటే దానికి 4 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే రీడింగ్ ఆర్ లిజనింగ్ టు ద క్లాసెస్. మనం రీడింగ్లో కానీ అంటే మీరు సపరేట్గా చదువుతుంటే బుక్స్లో రీడ్ చేసేటప్పుడు కానీ లేదా క్లాస్లో విన్నప్పుడు కానీ మీరు ఓన్లీ 25% మాత్రమే సబ్జెక్ట్ కంప్లీట్ అయినట్టు, అంటే మీరు కంప్లీట్ చేసినట్టు. ఓన్లీ 25%. రిమైనింగ్ 25% షార్ట్ నోట్స్ అండి. ఈరోజు నేను క్లాస్ చెప్పినప్పుడు దానికి ఎమ్మటే మనం షార్ట్ నోట్స్ రెడీ చేసుకోవాలి. ఈ షార్ట్ నోట్స్ అనేది దేనికో చెప్తానండి. ఒకటి క్విక్ రివిజన్, బికాస్ బిఫోర్ ఎగ్జామ్ వీ కెనాట్ రివైజ్ ఎంటైర్ టెక్స్ట్ బుక్. సో షార్ట్ నోట్స్ అనేది ప్రతి టాపిక్ ఉంటే సో ఆబ్వియస్లీ మీరు క్విక్ రివిజన్ అనేది జరుగుతుంది ఎగ్జామ్ ముందు కూడా. షార్ట్ నోట్స్ ఎప్పుడైతే మీరు రాసుకుంటారో రిమైనింగ్ 25% మీరు కంప్లీట్ చేసినట్టు. దాని తర్వాత ఈ షార్ట్ నోట్స్ని మీరు కీప్ ఆన్ రివైజ్ చేయాలి, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్లీ అండ్ ట్వైస్ ఇన్ ఎ మంత్లీ దాన్ని మీరు రివైజ్ చేసుకుంటూ ఉండాలి. అదొక రిమైనింగ్ 25%. ఎక్కడికి 75% కంప్లీట్ అయినట్టు. రిమైనింగ్ 25% వచ్చేసి ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయాలండి. సో ఈ 4 steps ఎవరైతే లిజనింగ్ టు ద క్లాసెస్, మేకింగ్ షార్ట్ నోట్స్ అండ్ రివిజన్ రెగ్యులర్లీ, ద షార్ట్ నోట్స్ రివిజన్ ఇక్కడ అండ్ రిమైనింగ్ 25% టెస్ట్, ఈ 4 చేస్తేనే ఆ సబ్జెక్ట్ 100% అయింది అని ఒక స్టూడెంట్ చెప్పడానికి, లైక్ అలా చెప్తేనే దానికి విలువ ఉంటుందని నేను అంటాను. ఎందుకంటే రివిజన్ మీరు చదివినప్పుడు దాని షార్ట్ నోట్స్ రాయకుంటే అది మీకు గుర్తుండదండి. ఎందుకంటే చిన్నప్పుడు చెప్తుంటారు అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. ఎగ్జాక్ట్లీ అండి. మీరు విన్నది రాస్తే చాలా బాగుంటుంది, బాగా గుర్తుంటుంది. లైక్ 10 సార్లు రివైజ్ చేయడం కంటే ఒకసారి రాస్తే బాగా గుర్తుంటుంది, చాలాసార్లు వినే ఉంటాం. అందుకని క్లాస్ ఏమంటే దానికని షార్ట్ నోట్స్ రాయాలి.
షార్ట్ నోట్స్ చాలా మంది దేనికి సార్ అంటుంటారండి. ఒకటి క్విక్ రివిజన్ అని నేను చెప్పాను. కానీ రెండో పాయింట్ ఏంటంటే షార్ట్ నోట్ ఈజ్ నథింగ్ బట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఇది స్టూడెంట్స్కి తెలియని నిజం. షార్ట్ నోట్స్ అనగానే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు గాంధీ గారి గురించి మాట్లాడితే ఒక 2-3 గంటలు ఒక రోజంతా మాట్లాడగలను. గాంధీ గారి గురించి రాయమంటే ఒక బుక్కే రాయొచ్చు మనం. కానీ మెయిన్స్ ఆన్సర్లో గాంధీ గారి గురించి 250 వర్డ్స్లో రాయమని, లేదంటే 150 వర్డ్స్లో రాయమని, టైం లిమిట్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, గాంధీజీ గురించి పెద్ద బుక్కే మనం రాయొచ్చు, అలాంటిది ఒక 150 వర్డ్స్లో రాస్తున్నాం ప్రిసైజ్గా. ఇట్స్ నథింగ్ బట్ షార్ట్ నోట్సే కదండి. సో షార్ట్ నోట్స్ ఈజ్ ఫర్ క్విక్ రివిజన్ యాజ్ వెల్ యాజ్ మీకు తెలియకుండానే మీరు డే 1 నుండి మెయిన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఈ రెండింటికి షార్ట్ నోట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత దాన్ని రివైజ్ చేయడం, దాన్ని టెస్ట్ చేయడం, ఇది సబ్జెక్ట్ని 100% ఫినిష్ చేసామంటే నేను స్టూడెంట్స్కి ఇదే చెప్తాను. మీరు ఎలా చేస్తేనే సబ్జెక్ట్ అయిపోయిందని మాకు చెప్పండి, లేదంటే యు ఆర్ ఫినిషింగ్ 25 or 50 or 75 దట్స్ ఇట్ అని చెప్పాలమ్మా. నేను ఇలా వాళ్ళు మేము టైం టు టైం మానిటర్ చేయటం, షార్ట్ నోట్స్ చూపించండి, వాటిని మేము కరెక్ట్ చేయటం. క్లాస్ అయిన ఎమ్మటేనండి ఇది. ఒక పీరియడ్కి మరో పీరియడ్కి గ్యాప్లోనే ఈసారి జోగ్రఫీ అయింది అనుకోండి. ఇప్పుడు జోగ్రఫీ సార్ క్లాస్లో ఏం చెప్పారు, 20 minutes బ్రేక్లో మీరు వైట్ పేపర్స్ తీసుకొని యూపీఎస్సీ ప్యాటర్న్లో మీరు మొత్తం క్లాస్లో చెప్పిందంతా విన్నది రీరైట్ చేసుకుంటూ మాకు చెప్పాలి. అదే పేపర్ మీరు మాకు సబ్మిట్ చేస్తారు, దాన్ని మేము కరెక్ట్ చేసి మీకు ఇస్తాం. దిస్ బికమ్ యువర్ షార్ట్ నోట్స్. ఎందుకంటే ఈ రోజు చెప్పిన క్లాస్ పైన మీరు ఎమ్మటే రాయటం వల్ల ఎక్కువ గుర్తుంటుంది, సార్ చెప్పిన ప్రతి పాయింట్ మీరు రాస్తారు. సో ఇట్ కుడ్ బి యువర్ ఫ్యూచర్ క్లాసెస్ కూడా చాలా యూజ్ అవుతుందండి. సో షార్ట్ నోట్స్, రివిజన్, టెస్ట్, లిజనింగ్ టు ద క్లాస్, ఈ 4 కలిస్తేనే సబ్జెక్ట్ అయినట్టు. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎందుకు తిరుమల్ క్లాసెస్ని చూస్ చేసుకోవాలంటారు? ఎస్ అండి, దెర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈవెన్ ఆన్లైన్లో కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. వై ఓన్లీ తిరుమల క్లాసెస్ అంటే ఒక సింపుల్ రీజన్ చెప్తాను ఇక్కడ. ఒకటి, ద బెస్ట్ కరిక్యులం. ఈరోజు కూడా నేను చెప్తాను, మా దగ్గర ఉన్న కరిక్యులం ఇండియాలో ఏ ఇన్స్టిట్యూట్ దగ్గర కూడా లేదండి. దట్ ఈస్ వాట్ అవర్ స్ట్రెంగ్త్. వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా కరిక్యులంకి ఇంప్రెస్ అవుతున్నారు. కరిక్యులంలో ఇందాక నేను మీకు చెప్పినట్టు ఒక సబ్జెక్ట్ ఎలా ఫినిష్ అయిందంటే రీడ్ ఆర్ లిజనింగ్ టు ద క్లాస్, షార్ట్ నోట్స్, రివిజన్, ఇవన్నీ మేము మీకు ప్లాన్ ఇస్తామండి. సో ప్రతి స్టూడెంట్కి ఇండివిజువల్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్తో 1-on-1 ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. మినిమం స్ట్రెంతే మేము తీసుకుంటాం. ఇప్పుడు కూడా 100స్కి ఎప్పుడు మేము వెళ్ళలేదండి. మినిమం స్ట్రెంతే మా మెయిన్ ప్రయారిటీ. అది అనదర్ అడ్వాంటేజ్. అనదర్ అడ్వాంటేజ్ వచ్చేసి ఇక్కడ మనకి డిస్కషన్స్ అండి. జనరల్గా ఎక్కడైనా సరే సబ్జెక్ట్ క్లాస్ చెప్పేసామో పంపించామో అన్నట్టు ఉంటుంది. మా దగ్గర డిస్కషన్స్ ఉంటాయి. అయిపోయిన సబ్జెక్ట్ పైన మేము స్టూడెంట్స్ తోటి రివిజన్ డిస్కషన్స్ మేమే చేస్తాం. లైక్ నాట్ ఈవెన్ జూనియర్ ఫ్యాకల్టీ, లైక్ ఆ సబ్జెక్ట్ హెడ్డే వెళ్ళేసి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎంతవరకు చదివారు, దీంట్లో డౌట్స్ ఉన్నాయా, దీంట్లో కీ పాయింట్స్ ఏంటి, దీంట్లో ఏది మనం స్కిప్ చేయొచ్చు, ఇలా ప్రతి సబ్జెక్ట్ పైన కూడా డిస్కషన్స్ ఉంటాయి. అనదర్ వచ్చేసి ఫీజ్ స్ట్రక్చర్ అండి. ఇది కూడా చాలా మ్యాటర్స్. చాలా మంది ఫీజ్ ఏముంది అనుకుంటారు, చాలా మ్యాటర్స్. ఈ జర్నీలో 2-3 years మనం సస్టైన్ అవ్వాలంటే ఫీజ్ చాలా మ్యాటర్. ఫీజ్ ఈజ్ అఫోర్డబుల్ అండ్ మినిమం స్ట్రెంత్. బయట ఏదైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారో దానికంటే ఆల్మోస్ట్ 1.5 times బెటర్గా మేము ఇస్తున్నాం ఇక్కడ మా కరిక్యులం ద్వారా. సో ఖచ్చితంగా తిరుమల క్లాసెస్ జాయిన్ అవ్వాలంటే ఇవే రీజన్స్ అండి. ఎందుకంటే ద బెస్ట్ కరిక్యులం గివ్స్ ద బెస్ట్ రిజల్ట్స్. సో దాన్ని మేము స్ట్రాంగ్గా నమ్ముతాము. అండ్ మేజర్ థింగ్ మై టీమ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ కూడా ఫ్యాకల్టీలు అక్కడ పనిచేయరండి. దే ఫీల్ లైక్ ఇట్ ఈస్ అవర్స్. మనం కూడా దీంట్లో ఒక బ్రాంచ్, ఇది మన ఆర్గనైజేషన్. అది ప్రతి ఫ్యాకల్టీ ఇదే అంటారు నాతోటి, సార్ మీరే కదా మేము కూడా దీన్ని డైరెక్టర్ వేసారు అంటారు. సో లైక్ దట్ షోస్ దట్ వాళ్ళు ఎంత నమ్మి దీన్ని చేస్తున్నారు. ప్రతి స్టూడెంట్ని కూడా వాళ్ళు ఎంత పర్సనల్గా తీసుకొని గైడ్ చేస్తున్నారు. ఇది మీరు ఎక్కడ చూడరండి. ఈ యొక్క తిరుమల క్లాస్లో మీకు ఇలాంటి ఫ్యాకల్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది పర్సనల్ గా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుందండి. ప్రతి ఆ సబ్జెక్ట్లో ఆ ఫ్యాకల్టీ ఇన్వాల్వ్మెంట్ 100% ఉంటుంది. వీఆర్ గివింగ్ దట్ ఫ్రీడమ్ టు అ ఫ్యాకల్టీ. డౌట్ సెషన్స్ ఇండియాలో ఎవరు కండక్ట్ చేయరండి. ఒక సబ్జెక్ట్ అయిన తర్వాత వీఆర్ టేకింగ్ డౌట్ఫుల్ టాపిక్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్, దానిపైన మళ్ళీ మేము క్లాసెస్ రీకండక్ట్ చేస్తాం. సో డౌట్స్ కి ఎస్పెషల్లీ క్లాసెస్ ఉంటాయి, సపరేట్ గా ఉంటాయి. డిస్కషన్స్ కి క్లాసెస్ సపరేట్ గా ఉంటాయి. మెయిన్ సబ్జెక్ట్ కి క్లాసెస్ సపరేట్ గా ఉంటాయి. 1-on-1 ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఒక 2 days ఒక స్టూడెంట్ రాలేదు అంటే మీరు నమ్మరు, మా మేడం ఎవరైతే ఫ్రంట్ ఆఫీస్లో ఉంటారో మా చైర్మన్ గారు, సో ఆమె పర్సనల్గా కాల్ చేసి ప్రాబ్లం ఏంటండి మీరు ఇంత క్లాస్కి రావట్లేదు, ఇలా ఎవరు తీసుకుంటారండి? ఎందుకంటే మా మేడం వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆయన ఒక ఆర్మీ ఆఫీసర్.
ఈ వర్క్డ్ విత్ మెనీ ప్రైమ్ మినిస్టర్స్ అనమాట. ఓకే. సో ఈయన ఆర్మీ ఆఫీసర్. సో ఆయన దగ్గర నుండి ఈమె చాలా నేర్చుకుంది. సో ఆబ్వియస్లీ ఈమెంటెడ్ ఒక స్టూడెంట్ ఒక రోజు క్లాస్కి రాలేదు అంటే 2 days చూస్తుంది, 3rd day కాల్ చేస్తుంది, ఎందుకు రావట్లేదు, ప్రాబ్లం ఏంటి. ఇంత కేరింగ్ ఎక్కడ ఉంటుందండి? ఫీజు కట్టేమా వెళ్ళిపోయారా అన్నట్టే చూస్తారు. బట్ మేము అలా కాదు, ప్రతి స్టూడెంట్ని కూడా పర్సనల్గా తీసుకొని లైక్ మేము ఇక్కడ స్టూడెంట్ కంటే కూడా వెనక పేరెంట్ కష్టాన్ని నేను బాగా చూస్తానండి. ఎందుకంటే స్టూడెంట్స్ ఎంత కష్టపడుతున్నాడు ఏంటి అనేది పక్కన పెడితే పేరెంట్స్ కష్టాన్ని నేను బాగా గమనిస్తాను. ఆ కష్టం స్టూడెంట్స్కి తెలిసేలా చేస్తే ఖచ్చితంగా బాగా చదువుతాడు. ఇలా ప్రతి దాంట్లో కూడా మైన్యూట్ టు మేజర్ ఆస్పెక్ట్ మేము కేర్ తీసుకుని వాళ్ళని గైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక్కసారి తిరుమల క్లాస్కి వచ్చి మీరు డెమో అయిని అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని అండ్ విజిట్ అవర్ యూట్యూబ్ ఛానల్స్, క్లాస్కి రండి, డెమోలు చూడండి, కంపేర్ చేయండి. దీన్ని మీరు కంపేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, క్వాలిటీ ఆస్పెక్ట్లో కంపేర్ చేయండి, కరికులం ఆస్పెక్ట్లో కంపేర్ చేయండి, అండ్ ద వే వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద స్టూడెంట్స్ దాన్ని మీరు కంపేర్ చేయండి, అండ్ సబ్జెక్ట్ క్వాలిటీ చూడండి. ఇవన్నీ చూసాకే ఫీజు కూడా చూడండి. లాస్ట్లో నేను లీస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తున్నా, ఫీజు కూడా చూడండి. ఇవన్నీ కంపేర్ చేశాకే అండ్ యూ టేక్ ఎ డెసిషన్ నేనంటాను. బీయింగ్ ఎ డైరెక్టర్ ఎవరు కూడా కంపేర్ చేయమని చెప్పరు, బట్ నేను మా క్లాసెస్లో ప్రతి స్టూడెంట్కే చెప్తాను, ప్రతి టాపిక్ని మీరు వేరే వాళ్ళతో వేరే ఆర్గనైజేషన్స్లో కానీ వేరే యూట్యూబ్ ఛానల్స్లో కానీ కంపేర్ చేయండి. హౌ బెస్ట్ వీఆర్ గివింగ్ అనేది మీకే తెలుస్తుంది. బికాస్ కంపేర్ చేసినప్పుడే మనం బాగా చెప్తున్నామో బాగా చెప్పట్లేదు వాళ్ళకి తెలుస్తుంది. రీజన్ ఏంటంటే అండి, మీరు ఒక న్యూ స్టూడెంట్, నేను ఏం చెప్పినా మీకు అది ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది, బికాజ్ మీకేం తెలియదు ఇక్కడ. నేనేమంటానంటే అందుకని మీరు కంపేర్ చేయండి, మమ్మల్ని బ్లైండ్గా నమ్మొద్దు. మేము చెప్పిన కంటెంట్ని బయట కంపేర్ చేసి ఆ తర్వాత యూ కమ్ టు ఏ కంక్లూజన్. మీరు రైట్ ట్రాక్లో ఉన్నారా లేదా మీరే ఒక డెసిషన్ తీసుకొని మాకు చెప్పండి. సో ఇలా మేము ఇంత ఓపెన్గా ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండటం వల్ల స్టూడెంట్స్కి బాగా నచ్చుతున్నాము. వాళ్ళు కూడా రావటం, జాయిన్ చేయటం, అండ్ ఇట్ కుడ్ బి హ్యాపీ ప్రాసెస్. వై తిరుమల క్లాసెస్ అంటే మీరు చెప్పారు, కానీ ఇంత మంచి మెథడ్స్ని మీరు ఎలా ఆర్గనైజ్ ఆర్ షెడ్యూల్ చేస్తున్నారు అన్న దానికి డెమో క్లాసెస్ ఆర్ ట్రయల్ క్లాసెస్ ఉన్నాయా మన దగ్గర? ఎగ్జాక్ట్లీ అండి. ప్రతి స్టూడెంట్ కూడా లైక్ వచ్చినప్పుడు మనకి యూట్యూబ్లో ఫస్ట్ వీడియోస్ చాలా అవైలబిలిటీ ఉన్నాయి. అది ప్రైమరీ ఆడియన్స్ మాత్రమే. దాంట్లో మనం చెప్పింది, ఎందుకంటే అంటే యూట్యూబ్లో ఎనాలిసిస్ పార్ట్ మనం చేయలేము. ఇక్కడ వీడియోలు ఎంత మ్యాటర్స్ కావచ్చు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సోషల్ మీడియాలో. కానీ అదే మనం ఇన్స్టిట్యూట్కి వస్తే ఒక 3 to 4 డెమో క్లాసెస్ ఉంటాయి వాళ్ళకి. డిస్కషన్ క్లాసెస్ 1 or 2 ఫ్రీగా రావచ్చు. ఫ్రీగా మా దగ్గర కౌన్సిలింగ్ మీరు వచ్చి తీసుకోవచ్చు. చాలా మంది జనరల్గా ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే ఫీ స్ట్రక్చర్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటో చెప్తారు. మేము అలా కాదండి, కెరియర్ కౌన్సిలింగ్ ఇస్తాం. బికాజ్ ఒక పేరెంట్ వచ్చిన ఒక స్టూడెంట్ వచ్చిన మీరు జాయిన్ అయినా కాకపోయినా సరే మేము వాళ్ళకి కెరియర్ కౌన్సిలింగ్ ఇస్తాం. ఇక్కడ మేము ఫీజు గురించి కానీ ఆర్గనైజేషన్ గురించి చాలా తక్కువ మాట్లాడి వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందో చెప్పి దాని తర్వాత కెరియర్ కౌన్సిలింగ్ అనేది కూడా మేము ఇస్తాం. ఇది ఎక్కడ జరుగుతుందండి? అట్లీస్ట్ మీరు మా గురించి తెలుసుకోవడం కంటే కూడా వచ్చినప్పుడు అరే ఇక్కడ దాకా స్టూడెంట్ వచ్చాడే, పేరెంట్ వచ్చాడు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపిద్దాము. దట్ కుడ్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ దెమ్. బికాస్ వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చిన టైంకి మా పైన పెట్టుకున్న నమ్మకానికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే పంపించాలి అన్నట్టు మా టీం ఉంటుంది. సో ఫైనల్గా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఆర్ సజెషన్ ఏంటి? ఇక్కడ సజెషన్స్, అడ్వైజెస్ అనేవండి పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెడికేటెడ్ స్టూడెంట్కి ఒకలా అడ్వైస్ చేస్తాను, ఒక వీక్ స్టూడెంట్కి ఒకలా అడ్వైస్ చేస్తాను. చాలా మంది అడ్వైస్ అనగానే అండి ర్యాండమ్ అడ్వైజ్లు ఇస్తుంటారు. అది లిటరలీ రాంగ్ అని నేను అంటాను. బికాస్ నేను మీకు ఇప్పుడు అడ్వైస్ ఇవ్వాలంటే ఫస్ట్ మీ స్టాండర్డ్స్ ఏంటి, మీరు ఎలా చదువుతున్నారు, నేను మీతో ఒక 10 minutes ఇంటరాక్ట్ అవ్వాలి. ఆ తర్వాతే నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగి ఇంటరాక్ట్ అయిన తర్వాత ఐ కుడ్ నో సంథింగ్ అబౌట్ యూ. అప్పుడే నేను మీకు కరెక్ట్గా సలహాలు అనేది ఇవ్వగలను, నా పర్సనల్ ఒపీనియన్ అండి. అందుకని నేను ఎప్పుడు కూడా ర్యాండమ్ ఒపీనియన్స్ అనేవి ఎవరికి ఇవ్వను, ర్యాండమ్ సలహాలు ఇవ్వను. సార్ నాకు ఏదైనా మీరు సలహా ఇవ్వాలి అంటే ఫస్ట్ ఐ టాక్ టు దెమ్. మీ ప్రాబ్లం ఏంటి, మీ వీక్ ఏరియా ఏంటి, మీ స్ట్రాంగ్ ఏరియా ఏంటి. ఎందుకంటే తిరుమల క్లాసెస్లో 10 points ప్రోగ్రామ్ అని ఒకటి ఉందండి. అది వచ్చిన ప్రతి స్టూడెంట్కి నేను చెప్తాను. ఆ 10 points ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ 10 pointsలో కూడా ఒకదానికి ఒకటి చైన్ రియాక్షన్ ఉంటుంది మళ్ళీ. సో ఈ 10 points మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఖచ్చితంగా మీ ప్లాన్ మీరే ప్రిపేర్ చేసుకుంటారు, డ్రాబ్యాక్స్ మీరే ఓవర్కమ్ అవుతారు. సో ఇక్కడ నేను సజెషన్స్ అంటే ఏమి ఇవ్వనండి. ఒకటి, మీరు డ్రీమ్ ఆస్పైర్ చేసినప్పుడు కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్, అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎవరికొరకు సమాధానం చెప్పాలి, అది పేరెంట్స్కి కానీ మీకు మీరైనా సమాధానం చెప్పుకోవాలి. సో అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఒకటే చెప్తాను, డెడికేటెడ్గా పనిచేయండి, డెడికేటెడ్గా చదవండి, ఎందుకు వచ్చామో గుర్తుపెట్టుకోండి. సో ఏది ఇంపార్టెంట్ కాదో మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతి స్టెప్ కూడా కొంచెం ఆలోచించి అనేది వేస్తే
ఫెయిల్యూర్స్కి మనం చాలా దూరంగా సక్సెస్కి చాలా దగ్గరగా ఉండొచ్చు నేను బాగా నమ్ముతాను. Okay. సో అడ్వైజ్ అనేది మేడం అది ఒక పర్సన్ బట్టి మనం అతనికి ఎలా అడ్వైజ్ ఇవ్వాలి అనేది ఉంటుంది. మీరు క్లవర్, చాలా ఇంటెలిజెంట్, ఒక 1 పాయింట్ చెప్తే మీకు అర్థమవుతుంది. సో అతనికి ఒకలా అడ్వైస్ చేస్తాను. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ స్టూడెంట్, ఈ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ యూపీఎస్సీ అన్నప్పుడు అతనికి ఒకలా అడ్వైస్ చేస్తాను. ఓకే. సో అందుకని అడ్వైస్ అనేది ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ విని వాళ్ళు ఏంటో మనం తెలుసుకొని అడ్వైస్ చేస్తే అది వాళ్ళకి హెల్ప్ అవుతుందన్న స్ట్రాంగ్ బిలీఫ్ అండి. సో అడ్వైస్ కన్నా గైడెన్స్ ఇంపార్టెంట్ అని ఒక మాటలో చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ తిరుమల్ గారు. అవుట్ ఆఫ్ యువర్ బిజీ స్కెడ్యూల్ మీరు ఇక్కడికి వచ్చి యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ మరియు ఆస్పిరెంట్స్ గురించి సరైన గైడెన్స్ అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. సో వ్యూవర్స్, మీకు కాల్లోని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ సరిగ్గా రావటం లేదు అంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు తిరుమల్ క్లాసెస్. అది చైతన్యపురి హైదరాబాద్లో ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.